ఈ రోజు ఎపిసోడ్ చూసాక ఎంత చిరాకు వచ్చిందంటే హౌస్ మేట్స్ మీద. వీళ్ళేమో పెద్ద పాలతో కడిగిన ముత్యాలన్నమాట, మడి ఏమో తులసి వనంలో గంజాయి మొక్క. సో అంటే అంటే వీకెండ్ టాస్క్లు వస్తే మనీ మీద వేసేస్తారు, ఏమీ ఉండవు, వేరే వాళ్ళని కోసం చేసే ధైర్యం ఉండదు, ఏ టాస్క్ రాని మనీ మీదే వేస్తారు. మీ అక్కడికి నాగార్జున గారు మనీ మీద వద్దు, మనీ కాకుండా ఎనాయికి పక్కన పెట్టేయండి, సెల్ఫిష్ పక్కన పెట్టేయండి, మనీ మీద కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పినా కూడా సార్ మనీకి వచ్చా సార్, మనీ తప్ప ఎవరు లేరు సార్ అని చెప్పి మరీ మనీ మీద వేస్తారు. వీక్ డేస్ ఏవైనా గేమ్స్ వచ్చి అందులోంచి ఒకళ్ళని పక్కన పెట్టాల్సి వస్తే వీళ్ళ ఫస్ట్ ఆప్షన్ మనీనే పక్కన పెడతారు. నామినేషన్స్ ఫుల్ సేఫ్ గేమ్, వీళ్ళు మనీ మీదే గుద్దుతారు. సో ఇన్ని చేస్తున్నప్పుడు అది మనీని కార్నర్ చేయడమా లేకపోతే మనీ సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడా? వీళ్ళు ఏడిస్తేనేమో ఎమోషన్స్, మనీ ఏడిస్తేనేమో సింపతి. ఇప్పుడు ఈ రోజు నాగార్జున గారు మొత్తం ఏడుపంతా ఏడ్చేసేయని మణి దగ్గర టిష్యూ పేపర్లు పెట్టారు. మరి సీత దగ్గర కూడా పెట్టాలి కదా, యష్మి దగ్గర కూడా పెట్టాలి కదా. మణి ఒకటే ఏడుస్తుందా? సీత అంటే ఏడుస్తుంది, ఫుల్ దొంగ ఏడుపులు. కనీసం మణిది ఒక నేచర్ ఉంది, ఆ నేచర్ ని బట్టి అప్పుడప్పుడు తన ఏడుపులో నిజాయితీ కనిపిస్తుంది. కానీ సీత ఏడుపు ఆల్మోస్ట్ ఫేక్, ఎప్పుడు చూడు ఫేక్. ఆ విష్ణు నామినేట్ చేస్తుంది, ఎలిమినేషన్ దగ్గర ఏమో ఆ విష్ణు నా డీరెస్ట్ హార్ట్ అని అని ఏడుపు మొదలు పెడుతుంది. ఈ రోజు మాట్లాడమంటే నా బెస్ట్ ఫ్రెండ్ కోసం అండి ఏంటి మణి అంట, సీత నన్ను పప్పి బొమ్మ నన్ను తెప్పించుకో, నాది కూడా తీసుకురా అంటే, లేదు నా ఫ్రెండ్ విష్ణుని గెలిపించడం కోసం నేను విష్ణు కోసం ఆడతాను అన్నాను, అందుకని ట్రయాంగిల్ చేయకూడదు అనుకున్నాను. ఈ లోపు నా ఫ్రెండ్ నైనిక వచ్చింది, నైనిక కోసం అని ట్రయాంగిల్ చేశాను. నైనిక కోసం ట్రయాంగిల్ చేసావా? మరి మనీ కోసం ఎందుకు చేయలేదు? మళ్ళీ మనీ కోసం సపోర్ట్ చేసేస్తున్నాను, ఎందుకు వచ్చిన కబుర్లు? మీరు క్లియర్ గా అంటే మనీ నేచర్ ఏదైతే ఉందో ఆ మైనస్ ని మీరు పట్టుకుని తుమ్మినా దగ్గినా మనీ ఏవైనా గేమ్ లోంచి పీకాలంటే ఫస్ట్ ప్రయారిటీ మనీని పీకేస్తారు. అవతల వేరే వాళ్ళ ఆప్షన్ ఉన్నా కానీ మనీనే పీకేస్తారు. నామినేషన్స్ వీళ్ళకి ఎవరితోనూ గొడవలు లేవు బాబా హౌస్ లోని. మళ్ళీ పక్కన కూర్చొని అందరి మీద బ్యాక్ బిచ్చింగులు చేసుకుంటారు, కానీ నామినేషన్ మాత్రం చేయరు, మనీ మీదే గుద్దుతారు. వీకెండ్ వచ్చిందంటే జీరో మనీ, ఎనాయింగ్ మనీ, సెల్ఫ్ మనీ, టాక్సిక్ మనీ. ఇన్ని చేస్తుంటే దాని కార్నర్ అనరా? దాని కార్నర్ అనకుండా మిమ్మల్ని మనీ కార్నర్ చేస్తున్నాడా? చూసే ఆడియన్స్ అనిపించోళ్ళ టూ మచ్ అబ్బా. ఈ రోజు నాగార్జున ఆల్రెడీ ఆ పిల్లోడు పాపం ఇంకా ఈ రోజు సిచ్యువేషన్ అంటే నేను చేసే సిచ్యువేషన్ లో లేను నాగార్జున గారు అని చెప్పేసి ఆయన అంటే ఆ పిల్లోడు ఇంకా మెంటల్ గా టార్చర్ అయిపోతుంది. పృథ్వీ అంటాడు లాస్ట్ వీక్ హౌస్ సేవ్ చేసింది మనీ, కానీ మనీకి విశ్వాసం లేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ మనీ సేవ్ చేశాడు, పృథ్వీ మనీని సేవ్ చేశాడా? లేదు కదా. సోనియా కోసం నిలబడ్డాడు పృథ్వీ. 2 ఆడియన్స్ ఓట్ల వల్ల సేవ్ అయ్యాడా? వీళ్ళ హౌస్ వల్ల సేవ్ అయ్యాడా మనీ? క్లియర్ గా నాగార్జున గారు చెప్పారు ఆడియన్స్ ఓట్లు ఎక్కువ పడ్డాయి మనీ కానీ. మళ్ళీ వీళ్ళ వల్ల సేవ్ అయ్యాడంటారేంటి? ఒకవేళ వీళ్ళు అక్కడ ఎలిమినేట్ చేస్తే సోనియాని హౌస్ లో ఉంచుకుందరు, ఆ పిల్లని సీక్రెట్ రూమ్ లో పెడతారు. ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా వాళ్ళకి? తుమ్మినా దగ్గర నాగార్జున గారు చెప్తున్నారు అక్క మొత్తం మనీ మీద గుద్దుతుంటే సరే ఎనాయింగ్ పక్కన పెట్టేయండి, మళ్ళీ సెల్ఫిష్ గుద్దుతుంటే సెల్ఫిష్ కూడా పక్కన పెట్టేయండి, అయినా ఇంకోటి పట్టుకొచ్చి టాక్సిక్ పట్టుకొచ్చి ఆ పిల్లోడి మీద వేస్తుంటే నెక్స్ట్ టైం మనీ మీద కాదు వేరే వాళ్ళ మీద ఏమంటే మళ్ళీ వచ్చి సీత సార్ నాకు ఎవరి మీద పాయింట్స్ లేవు సార్, నేను మనీ మీదే గుద్దుతా సార్. ఏంటిది? దీని కార్నర్ అనరా? వీళ్ళు చేసే పనులన్నీ ఏమో కార్నర్ చేయడాలా? మళ్ళీ ఆ పిల్లోడు మిమ్మల్ని కార్నర్ చేస్తున్నాడా? ఆ పిల్లోను టార్చర్ పెట్టేస్తున్నారు, ఆ పిల్లోడిని కార్నర్ చేసి. వీకెండ్ మనశ్శాంతి లేదు ఆ పిల్లోడికి, వీక్ డేస్ మనశ్శాంతి లేదు, ఈవెన్ నామినేషన్స్ లో కూడా మనశ్శాంతి లేదు. తుమ్మినా దగ్గర ఆ పిల్లోడిని తప్పు అంటున్నారు. ఇంకేం చేస్తాడు ఆ పిల్లోడు హౌస్ లో? ఆ పిల్లోడి నేచర్ అలా ఉండడం ఆ పిల్లోడు తప్ప? అది సింపతి క్రియేట్ చేసుకోవడమా? వీళ్ళు ఇస్తున్నారు సింపతి పట్టుకెళ్ళి ఆ పిల్లోడి చేతిలో ఇలా పెడుతున్నారు, తాంబూలం పెట్టినట్టు పెడుతున్నారు వీళ్ళు సింపతి పట్టుకెళ్ళి ఆ పిల్లోడి చేతిలో. అందుకే ఆ ఆడియన్స్ ఏం చేస్తున్నారు? వేస్తున్నారు సింపతి ఓట్లు. ఎవరికైనా ఒక పిల్లోడిని ఒక మనిషిని ఒక కంటెస్టెంట్ ని టార్గెట్ చేస్తే నచ్చదు కాబట్టి కొన్ని విన్నాను ఏంటంటే ఆడియన్స్ సింపతి ఫూల్స్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ ను ఫూల్స్ అనడమే తప్పు. 2 ఆడియన్స్ అమాయకులు, ఇది చాలా విషయాల్లో నిజం, అంతేగాని వాళ్ళని ఫూల్స్ అనే అధికారం ఎవరికీ లేదు. 2 ఆడియన్స్ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంటే ఎందుకు ఓటేస్తారంటే మిగిలిన వాళ్ళందరూ చెత్త ఫెలోస్ అని అర్థం. మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్, ఒక పిల్లోడిని అమాయకంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మేము ఆ పిల్లోడికి ఓటేస్తాం. ఇది ఆడియన్స్ వర్షన్. అంతేగాని వాళ్ళు ఏమి సెంటిమెంటల్ ఫూల్స్ కాదు. వాళ్ళు ఫూల్స్ కాబట్టి ఈ టార్గెట్ అయ్యే వాళ్ళకి ఓట్లేరు.
టార్గెట్ అయ్యే వాళ్ళకి ఎందుకు ఓట్లేస్తారంటే హౌస్ మేట్స్ మిగిలిన వాళ్ళందరూ అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు ఒక పిల్లోడిని అని జాలితో ఓటేస్తారు. దాన్ని జాలి అంటారు, దాన్ని ఫూలిష్నెస్ అనరు. ఇది సో ఇది వరుసగా మాట్లాడుకుంటూ వెళ్తాను. 2 నా తమ్ముళ్ళు ఇంకోటి పెట్టుంటాను. ఏంటది? యష్మికి సీతకి నాగార్జున గారు చెంపదెబ్బ. సో చాలా మందికి అదేంటి ఎప్పుడు చెంపదెబ్బ కొట్టాడు అని ఏమన్నా అనిపించిందా? అలా అనిపిస్తే మాత్రం వీడియో ఫుల్గా చూడండి. ఒకవేళ అలా అనిపించలేదు, నిజంగానే నాగార్జున గారు యష్మికి సీతకి చెంపదెబ్బ కొట్టారు ఏ విషయంలో అని మీకు అనిపిస్తే వీడియోకి పాస్ పెట్టి ఆ విషయం ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెంపదెబ్బ కూడా కాదు, చెప్పు దెబ్బ. సో ఇది సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం, లేదంటే పాయింట్స్ మిస్ అయిపోతాం. సో అలాగే మీకేమనిపించింది? చాలా మందికి మనీ సింపతి, నేను అదే చెప్తున్నా, మనీ చాలా తప్పులు చేస్తున్నాడు. తప్పులు చేయట్లేదని నేను అనట్లేదు, కొన్ని సందర్భాల్లో అనవసరంగా ఏడట్లేదని నేను అనట్లేదు. కానీ హౌస్ లో మిగిలిన వాళ్ళు ఏడట్లేదా? యష్మి ఏడ్చే మొత్తం ఏడుపు నిజమేనా? ప్రతిసారి నాకు ఫ్రెండ్షిప్ అంటే చాలా వాల్యూ ఉంది అని చెప్తుంది యష్మి. నీకు ఫ్రెండ్షిప్ అంటే అంత వాల్యూ ఉన్నప్పుడు నువ్వు వచ్చినప్పటి నుంచి ప్రేరణతో కలిసి ఉన్నావే కన్ఫెషన్ రూమ్ లో, బయట నేను ప్రేరణ చూడట్లేదు అనుకుని నువ్వు ప్రేరణ ఏం చెప్పలేదు. ఒక్క వీక్ లో పరిచయమైన నిఖిల్ పృథ్వీని ఏం చెప్పావు? ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ? నేను ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాను, సో బయట దీని గురించి పెద్ద పెద్ద చర్చ జరుగుతుంది, యష్మి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తుంది. ఓకే, నువ్వు ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తున్నప్పుడు ప్రేరణ విషయం కన్ఫెషన్ రూమ్ లో ఎందుకు చెప్పలేదు? ఈవెన్ ఇక్కడ ప్రేరణను పోగొడుతుంటే మీరు యష్మి ఫేస్ చూడండి, ఆ ఫేస్ మాడిపోయింది. అలాగే చెంపదెబ్బలు అన్నాను ఎక్కడన్నానో అవి కూడా చెప్తా. పాయింట్స్ మిస్ అయిపోతాం, వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. మీకు 2 నేనేమి మణి ఒక్కడే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, మణి కూడా తప్పులున్నాయి. కానీ వీళ్ళు ఏమన్నా పాలతో కడిగిన ముత్యాలా? వీళ్ళెవరు తప్పులు చేయట్లేదా? మణి ఒకటి తులసి వనంలో గంజాయి మొక్క. ఇది నా పాయింట్. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ వరకు వస్తే నోటిఫికేషన్ వచ్చి, అలాగే ఒక లైక్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా నెక్స్ట్ వీడియో మీకు కనిపిస్తుంది అనమాట. సో లైక్ అన్నది చాలా ఇంపార్టెంట్, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి నా రివ్యూస్ మీకు నచ్చుతుంటే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో నాగార్జున గారు రాగానే నబీల్కి మనకి ఎప్పుడు ముందు ఏం జరిగింది అది చూపించేవారు, ఈ రోజు అలా చూపించలేదు కదా, డైరెక్ట్ నబీల్ దగ్గరికి వెళ్ళారు. సో నబీల్కి కంగ్రాట్స్ చెప్పారు. అలాగే ఆ మెగా చీఫ్ బ్యాండ్ ఇచ్చారు, బ్యాండ్. సో మెగా చీఫ్ బ్యాండ్ ఇచ్చారు. అలాగే పృథ్వీని కూడా అప్రిషియేట్ చేశారు, బాగా అనిపించింది. ఇక్కడ సరదాగా పృథ్వీతో ఎవరి మధ్య స్పేస్ ఇవ్వాలో తెలియట్లేదు అని, అయామ్కి స్పేస్ ఇవ్వలేదు కదా. సో ఇది నెక్స్ట్ మణి అని అంటారు, నిన్ను చూసి కంగారు పడుతుంది అని చెప్పేసి. ఆ పిల్లోడి నేచర్ అంతే అబ్బా, ఆ పిల్లోడి నేచర్, కొంతమంది డిఫరెంట్ నేచర్స్ ఉంటాయి, ఆ పిల్లోడిది అలాంటి నేచర్. సో ఆ నేచర్ లో ఆ పిల్లోడికి ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్, వాట్ ప్రియానా, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని తన నేచర్ నుంచి వస్తున్నాయి, అంతేగాని ఏదో ఓవర్ యాక్షన్ చేద్దామని కాదు. ఆ నేచర్ అంతే. కొంతమంది నేచర్ అలాగే ఉంటారు వాళ్ళు. ఇక్కడ కూడా ఈ రోజు కూడా ఎవరో పట్టుకొచ్చి ఇలా పెడుతుంది అని చూస్తున్నాడు. సో అది కూడా ఓవర్ యాక్షన్ కాదు కదా. ఆల్రెడీ నాగార్జున గారు క్లాస్ పీకున్నారు, ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ ఈ పిల్లోడికి ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా ఎవరో ఒకరు పట్టుకొచ్చి ఇలా పెడుతుంది అని పెట్టాడు. అది ఆ పిల్లోడి నేచర్. సో ఆ నేచర్ కి సింపతి క్రియేట్ చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. వేళ హౌస్ మేట్స్ అందరూ ఆ పిల్లోడిని ఫుల్ గా కార్నర్ చేసేసి టార్గెట్ చేసేస్తా ఆ పిల్లోడు సింపతి క్రియేట్ చేసుకుంటాడంట. సీతంగా ఈ వారం అంతా పగబెట్టేసింది ఆ పిల్లోడి మీద. ఏంటో సపోర్ట్ చేసేసిందంటే ఏం సపోర్ట్ చేసింది? ఆ గేమ్ లో మనీనేమో నేను ఆడతా అన్నాడు విష్ణు, ఏమో నన్ను పక్కన పెట్టంటే నువ్వు విష్ణుని పక్కన పెట్టకుండా మనీని పీకేసావు. అదే నన్ను నీ సపోర్ట్ ఏంటో తెగ సపోర్ట్ చేసేసిందంట. సో మనీని యాక్షన్ రూమ్ లోకి రమ్మన్నారు, చాలా టిష్యూస్ పెట్టి నీకు 8 minutes టైం ఇస్తున్నాం మొత్తం ఏడ్ చేయండి అంటే, నాకు ఎందుకు వస్తుంది సార్ అలా సడన్ గా, నేను ఆల్రెడీ తగ్గించుకున్నాను అంటే, ఇలాగా నువ్వు ఒకటి అనుకుంటున్నట్టున్నావు, నీకు మీ వైఫ్ ప్రియా ఫుడ్ పంపింది అనుకుంటున్నావేమో, ఫుడ్ పంపింది ప్రియా కాదు అంటే ఆ పిల్లడు అవునా అంటాడు. సో అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే టిష్యూ పేపర్ ఇచ్చేయడమన్నాడు అది కూడా మీకు సింపతి ఏడుపు అనిపించిందా? మీలో ఎంతమందికి లోపల యాక్షన్ రూమ్ లో మనీ ఏడ్చిన ఏడుపు సింపతి ఏడుపు అని మీకు అనిపించింది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే అనిపించలేదు. ఆ పిల్లోడు టూ మచ్ టార్గెట్ చేస్తున్నారు. తుమ్మినా తప్పు, దగ్గినా తప్పు. ఆ పిల్లోడి పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. ఆ పిల్లోడి ప్లేస్ లో ఉంది, మీరు ఆ పిల్లోడి ప్లేస్ లో ఉంటే మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు ఏడకుండా స్ట్రాంగ్ గా ఉంటారు. మొత్తం హౌస్ లో 10 మంది ఉంటే ఒక్క పిల్లోడిని మాత్రమే ప్రతి దాంట్లోనూ వేసి సేఫ్ గేమ్లు ఆడుతుంటే మీకు ఎలా ఉంటుందబ్బా? BB4లో కుమార్ సాయి విషయంలో ఇలా జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ అంటున్నానేంటి, మనం మనీ విషయంలో ఇలా జరుగుతుంది. సో లోపలికి వెళ్ళి ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ప్రియా
నువ్వు ఇంకా నా దగ్గరికి అసలు రాకు, ఇక్కడే ఉండిపో అంటే ఏం చేస్తావు అంటే, నిజంగా అలా అన్నదా సార్, నా గేమ్ బయటకు అలా వెళ్తుందా సార్ అని ఏడ్చాడు. ఆ ఏడుపు అబద్ధం అనుకున్న వాళ్ళు నేనేం చేయలేను, బట్ నాకైతే నిజం అనిపించింది. మీ ఒపీనియన్ మీది, నాకైతే నిజం అనిపించింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి, కన్నీళ్ళు పెట్టుకోవడానికి కారణాలు వెతుక్కో, నీ ఏడుపు హౌస్ నమ్మదు. సో నెక్స్ట్ ఇది మాత్రం మనీకి మంచిదే. రేపు నుంచి ఏడకుండా ఆడడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ మధ్యలో తప్పకుండా ఏడుపు వస్తే, తప్పలేక ఏడుపు వస్తాయి. ఈరోజు నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు కూడా, అందరూ కూర్చున్నప్పుడు కూడా తప్పలేక ఏడుపు వచ్చింది, అంటే ఇంకా ఆపుకోలేక ఏడుపు వచ్చింది. సో అలాంటి ఏడుపు ఓకే, అనవసరంగా ఏడకుండా ఉండమని చెప్పడం, ఆ టిష్యూ పేపర్ పక్కన పెట్టుకుని నాకు చూసినప్పుడల్లా నువ్వు ఏడకూడదు అన్నది గుర్తు రావాలనడం చాలా బాగుంది. యాక్చువల్గా మనీకి ఇదంతా మంచిదే, మనీకి మంచిదే. యాక్చువల్గా ఈరోజు ఆ ఎపిసోడ్లో మొత్తం మనీకే వెయిట్ వచ్చింది. క్లియర్, టాప్ 5లో క్లియర్ మనీ. ఈ రోజు ఎంత ఓట్ బ్యాంక్ పెరుగుంటుందో ఆ పిల్లోడికి, వీళ్ళు చేసిన పనులకి పెరుగుతుంది. ఇప్పుడు నేనున్నానబ్బా, నేను ఎవరికి ఓటేను, నేను ఆడియన్స్గా ఇప్పుడు ఉన్నాను అనుకో, నేను ఎవరికి ఓటేను అంటే ఒక న్యూట్రల్ ఫ్యాను. ఈ రోజు మనీని ఫుల్గా హౌస్ మేట్ టార్గెట్ చేస్తున్నారు. ఆ పిల్లోడిని చివరికి నాగార్జున గారు ఎంత ఏడొద్దన్నా కూడా ఆ పిల్లోడికి ఏడ్చే అంట పరిస్థితి క్రియేట్ చేశారు. అప్పుడు నేనేమనుకుంటాను, చిచి వీళ్ళు ఏంటి ఈ పిల్లోడిని తుమ్మిన దగ్గర ఆ పిల్లోడిని తప్పు అంటున్నారు, ఈ రోజు నుంచి ఓటు వేయాలబ్బా ఆ పిల్లోడికి అనుకుంటానా అనుకోనా? యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్స్ అనుకుంటా కదా. సో అదే జరుగుతుంది. ఆ పిల్లోడు టాప్ 5. ఇంకా వీళ్ళంతే, వీళ్ళు ఎంత తింగరోళ్ళు అంటే అంత గొర్రెలు, హౌస్ మేట్స్ గొర్రెలు, మామూలు గొర్రెలు కాదు. రేపు నుంచి వైల్డ్ కార్డ్స్ వెళ్ళి ఏం చేస్తాయో చూడాలి. నామినేషన్స్లో ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ హౌస్ మేట్స్ నామినేట్ చేస్తాయి. నాకు తెలిసి మనీ జోలికి ఎవరు వెళ్ళరు, మనీ జోలికి వెళ్ళిన వాళ్ళని ఎవరైనా నామినేట్ చేయవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి, సో ఇతనిలో వీళ్ళే చెప్తున్నారు, ఇతనిలో మినీ ఏమంటారు, చాలా రకరకాల, ఒకే మనిషిలో చాలా రకాలు ఉన్నాయి అంటే అపరిచితుడు టైపు, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు. నిజంగానే ఆ పిల్లడు అపరిచితుడు టైపు, ఇది మాత్రం నిజం. ఇది చెప్పండి కావాలంటే, ఆ పిల్లడు అపరిచితుడు టైపు అని చెప్పండి. నాగార్జున గారు కూడా ఇక్కడ నుంచి మినీ కంట అని పిలుద్దామని కూడా అన్నారు. నిజంగానే ఆ పిల్లడు ఒక్కొక్కసారి ఒక్కో రియాక్షన్, టాస్క్లో సడన్ గా ఏదో రియాక్షన్ వచ్చేస్తుంది, అది మనకు కూడా నచ్చదు. సో ఇలా రకరకాలు ఉన్నాయి. ఆ పిల్లడు ఏం ఫుల్గా కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తున్నది కూడా నిజమే. సో ఇక్కడ 2 అద్దాలు, ఒక్కొక్కరు 2 అద్దాలు పెట్టాలి. దొరికిందే సొంత హౌస్ మేట్స్ కి, వరుసగా మణి మీద పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ప్రేరణ మణికి పెట్టింది. ఇక్కడ నేను ప్రేరణను తప్పు పెట్టను. ఆ పిల్ల ఏదైనా పని చేసిందంటే దాని వెనకాల రీజన్ ప్రాపర్గా ఉంటుంది. ప్రేరణ విన్నింగ్ మెటీరియల్ అని నేను ఎందుకు అంటానంటే, ఈ రోజు నాగార్జున గారు కూడా, మీరు చాలా మంది ఇప్పుడు చెప్తారు, యష్మికిని సీతకి నాగార్జున గారు చెంపదెబ్బ చెప్పుదెబ్బ అని ఎందుకు అన్నానంటే, ప్రేరణ విషయంలో వాళ్ళు ప్రేరణని కోసం చేసినప్పుడల్లా నాగార్జున గారు ప్రేరణని పోగొడుతున్నారు. ఇంకంతకంటే నీకు స్లిప్పర్ షాట్ ఇంకేం ఉంటుంది చెప్పు. నేను ఆ స్లిప్పర్ షాట్ని తెలుగులో మార్చాను. అంతకంటే స్లిప్పర్ షాట్ ఏముంటుంది? వీళ్ళు ప్రేరణ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటే నాగార్జున గారు ప్రేరణని పోగొడుతున్నారు. ఇంకంతకంటే స్లిప్పర్ షాట్ ఏముంటుంది? అది ఆ అమ్మాయి గేమ్ సూపర్గా ఆడుతుంది ప్రేరణ, నో డౌట్. హౌస్లో ఉన్న అమ్మాయిల్లో సూపర్గా ఒక జీల్తో ఓన్లీ గేమ్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఆడుతున్నది ఎవరైనా అంటే ప్రేరణ. సూపర్ అంటే సూపర్, నో డౌట్. సో ఇక్కడ ప్రేరణ వచ్చేసి మనీకి ఇచ్చింది. మనీకి ఇచ్చి తన లోకంలో తను ఉంటాడు సార్. సో నీకు చాలా మంది షోల్డర్ అయినప్పుడు నువ్వు కూడా సమ్టైమ్స్ అవతల వాళ్ళకి షోల్డర్ అవ్వు. ఈ మిచ్చేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, అవతల వాళ్ళకి సజెషన్ ఇచ్చినట్టు ఉంటాయి, మంచి పాయింట్స్ మాట్లాడినట్టు ఉంటాయి. సో నేను యాక్సెప్ట్ చేస్తాను ప్రేరణ మాట్లాడిన మాటలు. సో అని చెప్పేసి ఇచ్చింది. నెక్స్ట్ సీతకి ఇచ్చింది. సీత నన్ను తీయలేదని జలస్ ఫీల్ అయింది సార్, అందుకు నేను జలస్ ఇస్తున్నాను. లేదు సార్, నాకు అసలు జలస్ అన్నదే లేదు సార్, ప్రేరణని తీయాలని 1% కూడా లేదు సార్ అంది. ఎవరైనా నమ్మారా? మీరు ఎవరైనా నమ్మేశారా? ఖచ్చితంగా లైవ్ చూస్తే నమ్మరు మీరు. ఆ అమ్మాయి ఒక ఎనాయింగ్ అంటే యాక్చువల్గా సీతకి ఇవ్వాలి. ఈ పృథ్వీ వీళ్ళందరూ, పృథ్వీ ఇచ్చినట్టున్నాడు, ఆ నిఖిల్ కూడా ఈ ఎనాయింగ్లో అవన్నీ సీతకి ఇవ్వాలి. ఆ రోజు ఈ అమ్మాయిని తీసిన తర్వాత, సీతని తీసిన తర్వాత గంటలు మొత్తం నైట్ అంతా సీత ఆ ప్రేరణ గురించే మాట్లాడింది, ఫుల్ జలస్తో మాట్లాడింది. లేదు సార్, నాకు అసలు ఎంత 1% కూడా జలస్ లేదు సార్ అంట. మీరు ఎవరైనా నమ్మితే మాత్రం నేను ఇంకేం చేయలేను. ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు, ఆ అమ్మాయి ఏడుపు కూడా అబద్ధమే. సో నెక్స్ట్
మనీని అడుగుతారు, సీత బాడీ లాంగ్వేజ్ నీకు ఎందుకు నచ్చలేదంటే ఎక్కిరించినట్టు అనిపించిందంటే నబీల్ కూడా అంటాడు, ఇంటెన్షనల్గా చేయలేదు కానీ కొంచెం అలా ఇలా తిప్పుకుంది సార్ అని. నబీల్ కరెక్ట్, నేను కూడా ఆ రోజు నా రివ్యూలో అదే చెప్పాను. ఆ అమ్మాయి ఇంటెన్షనల్గా ఏదో ఎక్కిరించాలన్న ఉద్దేశం కాదు, ఆ టైంలో సీత చేసింది జస్ట్ ఒక అమ్మాయిగా తన బాడీ లాంగ్వేజ్ ఇలా ఊపింది కానీ ఏదో మనీని ఎక్కిరించాలన్న ఉద్దేశం మాత్రం కాదు ఇక్కడ. సో ఇది ఇక్కడ అంటది, నిన్న 3 రోజుల నుంచి మొదలెట్టింది అబ్బాయి ఇంకొక డైలాగ్ దొరికింది సీతకి. ఆ డైలాగ్ ఏంటంటే సపోర్ట్ సైలెంట్గా తీసుకుంటాడు, ఇన్సల్ట్ లౌడ్గా చేస్తాడు. ఈ డైలాగ్ 3 రోజుల నుంచి వాయించి వదులుతుంది. అర్రే నాకు ఎంత మంచి డైలాగ్ దొరికింది, ఇప్పుడు చూపించేయాలి నా తెలివితేటలు అని ఈ డైలాగ్ చూపిస్తూనే ఉంది సీత. నేను చెప్తా, ఇప్పుడు సపోర్ట్ సైలెంట్గా తీసుకుంటున్నాడా, ఆ పిల్లోడు ఆ రోజు సీతతో గొడవ పడితే కూర్చుని ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం అన్నాడు. కెమెరాల ముందే కదా, ఆ 74 కెమెరాల ముందే కదా అన్నాడు. అది సైలెంటా? నీ సపోర్ట్ని సైలెంట్గా తీసుకున్నట్ట ఏంటి? ఇన్సల్ట్ ఒకటి లౌడ్గా చేస్తాడా? ఏ సపోర్ట్ నా పిల్లోడు సైలెంట్గా తీసుకున్నాడు? నీ క్లాన్లోకి వచ్చినప్పుడు ఏమని చెప్పొచ్చాడు ఆ పిల్లోడు? నేను సీత క్లాన్లోకి వెళ్తా, యువతల క్లాన్లోకి వెళ్ళను, సీత క్లాన్లో నాకు అవకాశాలు వస్తాయి నేను చెప్పొచ్చాడు కదా. అది సపోర్ట్ అని కాదా వచ్చింది? అది గట్టిగా 74 కెమెరాల ముందు మాట్లాడలేదా? ఏమన్నా గుసగుసలు ఆడుకున్నాడా మైక్ పక్కన పడేసి? సైలెంట్గా సపోర్ట్ని అంటే సైలెంట్గా తీసుకుంటాడు అంటే బయట ఆడియన్స్కి తెలియకుండా సైలెంట్గా తీసుకుంటాడు సపోర్ట్ని. ఇన్సల్ట్ మాత్రం లౌడ్గా చేసేసి హౌస్ మేట్స్ అందరినీ విలన్లా క్రియేట్ చేసేస్తాడు అని చెప్తుంది. అతను ఎక్కడ సపోర్ట్ని సైలెంట్గా తీసుకున్నాడు? నువ్వు ఆ పిల్లోని పొగిడినప్పుడు పొగిడాడు అనే చెప్తున్నాడు, నీకు ఎవరైనా నచ్చినప్పుడు నచ్చేవు అనే చెప్తున్నాడు. ఈవెన్ ఆ రోజు ఆ చేతులు ఇళ్ళలా తిప్పుకున్నప్పుడు సీత హట్ అయితే దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, ఒరే నేను ఇలా అనుకున్నాను రా, అది సారీ చెప్పి కావాలంటే నీకు అందరి ముందు చెప్తానన్నాడు. అది కూడా సపోర్ట్ సైలెంట్గా తీసుకోవడం. ఆ పిల్లకి లేదు, ఒక డైలాగ్ దొరికిందబ్బా. సో ఆ డైలాగ్ ఒక 10 సార్లు అనేస్తే ఈమె పెద్ద బయట హీరో అయిపోద్దని అనుకుంది. అవ్వదు. ఇలాంటి జలస్ ఉన్న వాళ్ళు ఆడియన్స్కి అసలు నచ్చరు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి విష్ణుని అడిగారు, మనీ హౌస్ కార్నర్ చేస్తుందా మనీని అంటే, లేదు సార్ ఆ పిల్లోడిని మనీ సపోర్ట్ చేస్తున్నాము సో అని చెప్పేసి మనీ గురించి వెళ్ళేలా తిట్టుకుంటే నాగార్జున గారు అంటారు, విష్ణు మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అంట. సో అది ఫన్నీగా అనిపించింది. సో చెప్తారు మనీకి, నువ్వు పెద్దోళ్ళ బిహేవ్ చేయాలి, సో ఇదొక్కటి మార్చుకోవాలి, నీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ వచ్చాయి, సో నువ్వు ఇంకా చిన్నపిల్లడు అనుకోకు, మీ ఆవిడ నేను జూనియర్ అని పిలిచినంత మాత్రం నువ్వు చిన్నోడు కాదు. సో అది ఒక్కటి మార్చుకున్నాడు అనుకో, కొంచెం పెద్దోళ్ళలాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు అనుకో, ఏం పేకలేదు ఈ హౌస్ ఆ పిల్లోడిని. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఓట్ బ్యాంక్ వచ్చేసింది ఆ పిల్లోడికి, జస్ట్ ఇంకా గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతే చాలు, వెళ్ళిపోతాడు టాప్ 5కి. నెక్స్ట్ విష్ణు కూడా పట్టుకొచ్చి సెల్ఫిష్ మనీకి ఇచ్చింది. మనీ ఇక్కడ విష్ణు చెప్పిన పాయింట్ కూడా నాకు నచ్చింది, ఎందుకు నచ్చిందో చెప్తా. విష్ణు ఏమంటదంటే, మనీ సెల్ఫిష్ సార్, ప్రతిదానికి అతను అనే అంటాడు ప్రతిదానికి. ఇది మాత్రం కరెక్ట్, ఎందుకంటే మనీ ఏం చేస్తాడంటే ఏదైనా టాస్క్ వస్తే నాకే ఇంపార్టెన్స్ ఇవ్వు ఇలా అంటాడు. సో ఇదే చెప్తున్నా, మనీ ఏమి ఫుల్గా 100% కరెక్ట్ కాదు, మనీలో కూడా తప్పులు ఉన్నాయి. కానీ హౌస్ మేట్స్ అందరూ ఏదో పాలతో కడిగిన ముత్యాల్లా బిహేవ్ చేస్తున్నారు చూడు, అది చాలా రాంగ్ అంటున్నా నేను. నెక్స్ట్ ఎన్ఐ నిఖిల్కి ఇచ్చింది. ఇప్పుడు కాదంట, లాస్ట్ వీక్ వరకు ఎన్ఐ చేశాడు, నన్ను ఒక జీవిలకు కూడా కౌంట్ చేయలేదు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో నిజమే, లాస్ట్ వీక్ వరకు నిఖిల్ మనకు కూడా నచ్చలేదు. లాస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే సోనియా ఎలిమినేట్ అయిపోయిందో నాగార్జున గారు అంటారు, సోనియా ఎలిమినేట్ అయిపోయాకనా చీఫ్ నుంచి దిగిపోయాకనా అంటాడు. చీఫ్ నుంచి దిగిపోయిన తర్వాత కాదు, యాక్చువల్గా సోనియా ఎలిమినేట్ అయిపోయినప్పటి నుంచి కూడా నిఖిల్ బాగున్నాడు హౌస్లో. సో ఇది నెక్స్ట్ వచ్చేసి విష్ణుకి నాగార్జున గారు ఒక సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. విష్ణు, నీది లాఫర్ ఉంది చూడు, మంచి థెరపీ అమ్మ, కానీ కొంచెం ఫైర్ చూపించమ్మా అంటే, అసలు ఫైర్ అంటే ఏంటి సార్ అంటుంది ఆ అమ్మాయి. నిజంగా అమాయకత్వంతో అడిగింది అన్నమాట. ఫైర్ అంటే ఏంటి సార్, ఆ అమ్మాయికి అర్థం అవ్వట్లేదు. గేమ్లో ఫైర్గా ఉండడం అంటే ఎలాగా అన్నది ఆ అమ్మాయికి అర్థం అవ్వట్లేదు. ఏమన్నా వైల్డ్ కార్డ్స్ వచ్చి ఆ అమ్మాయికి చెప్తే బాగుండు. మంచి అమ్మాయి విష్ణు, నేచర్ చాలా మంచిది. కొంచెం ఈ పృథ్వీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, ఆ అమ్మాయి టాప్ 5కి వెళ్ళిపోతుంది. జస్ట్ పృథ్వీని పక్కన పెట్టి ఫ్రెండ్గా ఉండొచ్చు, కానీ లౌడ్ ర్యాకులు నడపకుండా జస్ట్ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది అనుకో, టాప్ 5కి వెళ్ళిపోతుంది. మంచి అమ్మాయి, ఆ నేచర్ నచ్చుతుంది ఆడియన్స్కి. నెక్స్ట్ నబీల్ వచ్చేసి, తిను ఒక్కడమ్మ మనీ జోలికి వెళ్ళలేదు, మనీ జోలికి వెళ్ళకుండా ఆడాడు, సేఫ్ గేమ్ ఆడకుండా ప్రాపర్ గేమ్ ఆడాడు. మిగిలిన ఎవరికీ ధైర్యం లేదు,
సేఫ్ గేమ్ తప్ప ధైర్యంగా ఆడే గేమే లేదు. వాళ్ళకి లేవా? ఇప్పుడు శక్తి క్లాన్కి సీత అంటే ఎంత కోపం వచ్చింది ఆ రోజు. అందుకే కదా మళ్ళీ పీకేశారు. మరి శక్తి క్లాన్ ఒక్కళ్ళు కూడా సీతకి బోర్డు పెట్టరా? అది మిర్రర్ సేఫ్ గేమ్. మణి తేరగా దొరికాడు కదా, మణికేశారు. పాపం నాగార్జున గారు అక్కడికి అమ్మో వీళ్ళు ప్రతిదీ మణి మీద వేసేస్తున్నారు, మణి మీద వేయకండి అయ్యా అన్న తర్వాత కూడా మణి మీద వేస్తుంటే ఇంకేం చేస్తారు నాగార్జున గారు. సో నబీల్ వచ్చేసి ఏమాయింగ్ విష్ణుకి ఇచ్చాడు. ఈ పిల్ల కాంతార నేమ్ మార్చాలని తినేసింది సార్. ఎలక్ట్రాన్స్ అంటది, ప్రోటాన్స్ అంటది, ఈ అంటది, చాలా అనాయంగా ఉంటుంది అని చెప్పాడు. కరెక్ట్గానే చెప్పాడు అనిపించింది. నెక్స్ట్ యష్మికి జలస్ ఇచ్చి, సార్ నేను ఆ మెగా చీఫ్గా గెలిస్తే ఏడుస్తూ కూర్చుంది సార్, ఎప్పుడో అరగంట తర్వాత వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పింది సార్ అని మంచి పాయింట్తో పట్టుకొచ్చేసాడు. యష్మి అంటది నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు సార్, అందుకే ఏడ్చాను అంటుందా పిల్ల. అందుకే ఏడ్చిందా? ఇంగ్లీష్ సరిగ్గా రాక ఏడ్చిందా? యష్మి ప్రేరణ బయాసుడ్ డెసిషన్ తీసుకోలేదని ఏడ్చిందా? ఆమెకి ప్రేరణ బయాసుడ్ డెసిషన్ తీసుకోవాలి. అయామ్ని లైట్ తీసుకుని పృథ్వీని గెలిపించేయాలి. ఎందుకంటే 2 వీక్స్ నుంచి అంట ప్రేరణను చీఫ్ చేయడానికి కష్టపడుతున్నారంట. కాబట్టి ఇప్పుడు ప్రాపర్గా ఆడిన నబీల్ని విన్ చేయకుండా ఒక బయాసుడ్ డెసిషన్ తీసుకుని పృథ్వీకి ముందే ఆన్సర్ పేపర్ అయినా లీక్ చేసేయాలి, లేదా అయామ్ని ఎక్స్క్యూజ్ చేసైనా ఇచ్చేయాలంట. ఇక్కడ నాగార్జున గారు జస్ట్ స్లిప్పర్ షాట్ అనమాట యష్మికి. ప్రేరణ సూపర్ అమ్మా, నువ్వు ఫెంటాస్టిక్ గా ఆడుతున్నావమ్మా, ఈవెన్ సంచాలకు కూడా అమ్మా సూపర్ గా చేసావమ్మా. యష్మి ఫేస్ చూడాలి అప్పుడు. సో అది యష్మి ఇక్కడ అది అంటుంది, ఏంటది ఏడుపు అంట, జస్ట్ ఇంగ్లీష్ కోసం అంట ఏడ్చిందంట. సో ఆ తర్వాత యష్మికి వాళ్ళ ఫాదర్ గురించి చెప్పారు. ఇక్కడ నేను యష్మి ఏడుపు అబద్ధమని అన్నాను. వాళ్ళ ఫాదర్ తనకి కొంచెం దూరం ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన రాసిన లెటర్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆయన ఫాదర్కి ఈమెకి కొంచెం దూరం ఉంది. సో ఏడ్చింది. మరి వీళ్ళ ఏడుపులన్నీ నిజమైనప్పుడు వాళ్ళ వైఫ్ దూరం పెట్టింది తిన్నే అని మనీ ఏడుపు అబద్ధం ఎలా అవుతుంది అప్ప? ఎలా అవుతుంది? సో ఇది నెక్స్ట్ యష్మి వచ్చింది. ఏముంది, మణికే ఇచ్చింది. ఇంకంట హౌస్ చాలా బాగా చూసుకుంటున్నా అంటే ఎనాయ్ చేస్తాడంటే ఏం బాగా చూసుకుంటాడు? నువ్వు పగబట్టేసావు ఆ పిల్లోడి మీద, నువ్వు ఒకళ్ళు సీత ఒకళ్ళు పగబట్టేశారు ఆ పిల్లోడి మీద. ఎక్కడ కూర్చుంటే అక్కడ వీళ్ళకి టాపిక్కే లేదు. మణి జుట్టు గురించి మాట్లాడుకుంటారు, మణి ఇలా కూర్చున్నాడు అని మాట్లాడుకుంటారు, మణిని చూసి ఇమిటేట్ చేసుకుంటారు, మణిని చూసి నవ్వుకుంటారు. మీరు సపోర్ట్ చేసేస్తున్నారు హౌస్ మొత్తం అంట. మరి ఏం మరి నాకు కనపట్లేదేమో, మరి నేనేమన్నా డిఫరెంట్ ఎపిసోడ్ చూస్తున్నానేమో. సో ఇది ఇంకెక్కడే నాగార్జున గారు అన్నారు, ఇంకా ఇంక పక్కన పెట్టేయండి అమ్మా, ఇంకా వాడకండి అని. సెల్ఫిష్ ప్రేరణకి ఇచ్చింది. ఎందుకంటేనంట ఎమోషన్స్ని పక్కన పెట్టేసిందంట, గేమ్ అని ఆడుతుందంట, ఆ ఫేవర్ చేయలేదంట. నాగార్జున గారు మాత్రం స్లిప్పర్ షాట్, నువ్వు ఫెంటాస్టిక్గా ఆడుతున్నావు అమ్మా అనడం మాత్రం యష్మి ఫేస్ మాడిపోయింది. ఇక్కడ భలే అనిపించింది నాగార్జున గారు అక్కడ ప్రేరణ అనుకోగొట్టడం. ఆ అమ్మాయి సెల్ఫిష్ ఎక్కడ ఆడింది? ఆ అమ్మాయి సెల్ఫిష్ ఆడలేదు, బయాస్డ్గా లేదు కాబట్టి సంచాలకంగా ప్రాపర్ డెసిషన్ తీసుకుంది. గేమ్లో జీల్తో ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా లాస్ట్ రౌండ్ వరకు వచ్చింది. వీళ్ళకి ఏమన్నా చేతనైతే అక్కడ నబీల్ని కాకుండా ప్రేరణను సెలెక్ట్ చేసుకోవాలి. జలస్ ఫీల్ అవుతున్నది ప్రేరణ కాదు, వీళ్ళందరూ ప్రేరణ మీద జలస్ ఫీల్ అవుతున్నారు. ఆమెమో ఎవరు సీత ఏమాడిందిరా ప్రేరణ, ఏమంటే అసలు జలస్ ఫీల్ అవుతుందంట 1% కూడా జలస్ ఫీల్ అవ్వలేదంట. ఆ రోజు ఎన్నన్నది ప్రేరణ, అసలు ఏమాడిందిరా, ఎందులో గెలిచిందిరా అంటే స్నేల్ టాస్క్ ఆడింది కదా అంటే అందులో ఎక్కడ గెలిచిందిరా, మళ్ళీ డ్యాన్స్ టాస్క్ ఆడింది కదా అంటే అది జస్ట్ లక్కరా, 3 సెకండ్లో ఎవరు వెళ్తారులా అంట. అది లక్క కాదు, ఆ అమ్మాయి ఫోకస్. అది 3 సెకండ్స్లో వెళ్ళి అక్కడ నిలబడ్డది, నువ్వు నిలబడలేకపోయావంటే నీకు ఫోకస్ లేదు. ఆ అమ్మాయికి ఫోకస్ ఉంది. ఎప్పుడు అక్కడ 3 సెకండ్స్ కనపడుతుందా మనం వెళ్ళి నిలబడదామని దాని మీదే ఫోకస్ పెట్టింది, వెళ్ళి నిలబడ్డది. ఆ అమ్మాయి ఫోకస్ని పట్టుకొచ్చి నువ్వు లక్ అంటావా? సో ఆ అమ్మాయిని చూసి వీళ్ళందరూ జలస్ ఫీల్ అవుతూ ప్రేరణ అంటే జలస్ అంట వీళ్ళ ఆట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అదే ఇక్కడ యష్మి ఏడ్చింది. ఆ ఏడుపు నేనేం తప్పట్నా, వాళ్ళ ఫాదర్ కోసం ఏడ్చింది, తట్టు వాళ్ళకున్న రిలేషన్ వల్ల. సో తర్వాత ఏదో టాటూ స్టోరీ చెప్పింది. వాడెవడో మోసం చేసి చైనీస్ టాటూ అని వేసాడంట. అది చైనీస్ టాటూయే కాదంట, జపాన్ అంట, అసలు దానికి మీనింగే లేదంట. సో ఇది తర్వాత మూడో వర్డ్ ఏంటో చెప్పనా అంటే ప్రేరణ ముందే చెప్పేసింది, ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి. లాస్ట్లో కూడా ఒకసారి అంటారు కదా ప్రేరణ ప్రౌడ్ ఆఫ్ యూ అని. సో అది నీ ఎంతూజియాజం ఆ రేంజ్లో ఉందని. మంచిదే ఎంతూజియాజం, తన ఎంతూజియాజం మంచి విషయాల్లో చూపిస్తుంది, చెడు విషయాల్లో చూపించట్లేదు. ఇంకా ఎప్రిషియేట్ చేయాలి అమ్మాయిని.
నెక్స్ట్ నిఖిల్ వద్దన్నా కూడా ఎనాయింగే ఇస్తాడంట. ఎనాయింగ్ సెల్ఫిష్ తీసేస్తే టాక్సిక్ కూడా ఆ పిల్లోడికి ఇస్తున్నారు. ఇదే ఇది ఎలా ఉందంటే ఎన్నైనా తీసుకో, ఏమైనా చేసుకోండి నాగ్ గారు, మేము మాత్రం నిన్ను వదలబమ్మాలి అంటూ మణి వెనకాల తిరుగుతాం అన్నట్టున్నారు హౌస్ మేట్స్. సో ఇంకా ఈ రెండు తీసేటప్పటికి నెక్స్ట్ కన్నింగ్ పట్టుకొచ్చి మణికి ఇచ్చాడు. ఎందుకంటే ఎనాయింగ్ సెల్ఫిష్ ఉంటే ఆ రెండుకి లేదని పెట్టేవాడేమో, ఆ రెండు లేవు. నాగార్జున గారు ఏమో పాపం ఆ రెండు తీసేస్తే మణిని కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారంటే ఆ మూడోది కూడా మణి మీదే వేశాడు నిఖిల్ ఫుల్ సేఫ్ గేమ్. తనకు ధైర్యం లేదా? అప్పుడు సీత అంత గంటలు అలాగా ఆర్గ్యుమెంట్స్ చేసిందని నీకు సీత మీద కోపం ఉంది కదా, సీతకి ఎందుకు వేయలేదు నువ్వు? సో ఇది పట్టుకొచ్చేసి కన్నింగ్ మణికి వేశాడు, జలస్ ఏమో విష్ణుకి వేశాడు. జస్ట్ అది కామెడీగా తీసుకుని వేసాడు. నువ్వు వేయలేవా సీతకి ఆ రోజు ఇలా బిహేవ్ చేసావా అని? పృథ్వీ వేసాడు కదా, అలాగే వేయలేవా? సో ఇది నెక్స్ట్ శక్తి క్లాన్ నుంచి 3 లక్షలు వచ్చాయంట, 18 లక్షలు అయింది టోటల్ అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. లాస్ట్ వీక్ శక్తి క్లాన్ మాత్రం విరగదీసింది, నో డౌట్. నెక్స్ట్ నైనిక వచ్చేసి ఏం లేవు ఇప్పుడు అవన్నాటిలో కూడా మణి మీద రుద్దేయాలి. సో నైనిక వచ్చేసింది టాక్సిక్ అంట, మణికంట. ఎనాయింగ్ అంట, ప్రేరణ మాటలంట నెగిటివ్గా పోర్ట్రే చేస్తుందంట వీళ్ళందరినీ. మరి ఎక్కడ నెగిటివ్గా పోర్ట్రే చేసిందో మరి ప్రేరణ వీళ్ళని ఎక్కడ నెగిటివ్ పోర్ట్రే చేసింది మీకు ఏమైనా కనిపించిందా? నాకేం కనపడలేదు. అదే మరి నేను ఏమన్నా సెపరేట్ ఎపిసోడ్ చూస్తున్నానేమో నాకు తెలియదు. మరి ప్రేరణ ఎప్పుడు వీళ్ళందరినీ తన ఎంతూజియాజంతో నెగిటివ్ చేసిందో, వీళ్ళేమో ఎంతూజియాజంగా ఉండడం చేత కాదు, వీళ్ళేమో బెడ్ల మీద కూర్చుని ఉంటారు. ఆ పిల్ల యాక్టివ్గా ఉంటే అది నచ్చట్లేదు వీళ్ళకి. నెక్స్ట్ నాగార్జున గారు అడిగారు ఫస్ట్ వీక్ చూసిన నైనిక ఏమైపోయిందని. యాక్చువల్గా ఆ అమ్మాయిలో ప్రాబ్లం ఇదే. ఫస్ట్ వీక్ మేబీ ఫ్రెండ్షిప్లు తక్కువ ఉన్నాయి, ఆ తర్వాత ఫ్రెండ్షిప్లు పెరిగాక ఫుల్గా నైట్ ఆ పవర్ పఫ్ గర్ల్స్ అని పేరు పెట్టుకున్నారు కదా, శుభ్రంగా టాక్స్లో కూర్చున్నది కానీ ఆ అమ్మాయి ఆట మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో అందుకే ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ వీక్లో ఉన్నట్టు నైనిక ఉండుంటే ఈరోజు ఆ అమ్మాయి ఎలిమినేట్ అయ్యేది కాదు. నెక్స్ట్ విష్ణు కంట వర్షం పడుతుందంట, సౌండ్ వినపడలేదు నాకు, సార్ కొంచెం సౌండ్ పెంచమనండి అంటే నాగార్జున గారు ఇక్కడికి వచ్చే మరి అంటే మీరు రమ్మంటే ఎక్కడికైనా వచ్చేస్తా సార్ అంటుంది విష్ణు. ఇక్కడికి ఎందుకు వస్తారో తెలుసు కదంట. అమ్మో నేను రాను సార్ అంది. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి సెల్ఫిష్ మణికే ఇచ్చాడు. మణి సెల్ఫిష్ అంట. లాస్ట్ వీక్ అంట వీళ్ళ ఏంటది హౌస్ సేవ్ చేసిందంట కానీ కృతజ్ఞత లేదంట. ఇక్కడ మాత్రం పృథ్వీ జలస్ సీతకి ఇవ్వడం మాత్రం పృథ్వీ ఒక్కడే ప్రాపర్గా జలస్ సీతకి ఇచ్చాడు అని అనిపించింది. నెక్స్ట్ లాస్ట్ వీక్ డెసిషన్స్ అన్ని నువ్వు కరెక్ట్గా తీసుకున్నావు అంటే సార్ నా ఫ్రెండ్ మంచి కోసం సార్ నేను డెసిషన్ తీసుకున్నా సార్ అంట. ఈ అమ్మాయి ఎంత ఫేక్ ఏడుస్తుందో, ఎంత ఫేక్ ఏడ్చే అమ్మాయి మణి కోసం మాట్లాడుతుంది. సో లాస్ట్ వీక్ డెసిషన్స్ అంట తనే అవుట్ చేసుకుందాం అనుకున్నదంటే పాపం, కానీ చేసుకోలేదంట. లాస్ట్ టైం బిగ్ బాస్ ఒక మాట అన్నందుకంట. సో అది ఇంకీ పింకీ పాంకి చేసుకుని ఎందుకు ఇచ్చావు అంటే లేదు సార్ అక్కడ నబీల్ ఎలాగైనా ఇచ్చేస్తా అన్నాడు సార్ అందుకు ఇచ్చాను. పాపం ఆ తర్వాత నేను అన్నాను అయ్యో అనవసరంగా ఈ ఛాన్స్ ప్రేరణకైనా ఇవ్వాల్సిందా అన్నదంట. మీకు ఎవరికైనా వినపడిందా? పోనీ లైవ్ ఆడియన్స్కి ఏమైనా వినపడిందా? అయ్యో అనవసరంగా ఈ ఛాన్స్ ప్రేరణకైనా ఇవ్వాల్సిందని మీకు ఏమైనా వినపడిందా? వినపడదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ప్రేరణ అంటే జలస్, ఇవ్వనే ఇవ్వదు. అందుకే ఆమె ఇంకీ పింకీ పాంకి ప్రేరణ ఒకటే మాట అంది, ఇంకీ పింకీ పాంకి చెప్పి నబిల్ని పంపింది. నేనేమంటానంటే ఆ ఇంకీ పింకీ పాంకీలో 2 ఫింగర్స్ పెట్టింది కదా, ఆ 2 ఫింగర్స్ లో కూడా ఆమె నబీలే అనుకున్నది మనసులో. సో నువ్వే ఫింగర్ అయినా పట్టుకో నబీల్నే పంపుతుంది అని అన్నది ప్రేరణ. కరెక్ట్. ఆ అమ్మాయికి ప్రేరణ అంటే జలసు. సో ఆ అమ్మాయి ప్రేరణని పంపదు, అందుకే నబీల్ని పంపుకుంది. సో ఇది నాకు అర్థమైంది ఆ అమ్మాయిని చూసి. ఈ వీక్ ఆ అమ్మాయిని చూసి, ఇంతకు ముందు వీక్స్ బాగానే ఉంది సీత, ఈ వీక్ సీతను చూసి నాకు అనిపించింది. నెక్స్ట్ మణి. పాపం మణి ఏమంటే ఏడ్చేసాడు. ఏడుపు మీకు సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు అని అనిపించిందా? నిజంగా ఈ ఏడుపు మీకు సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు అని అనిపిస్తుందంటే మీరు ఎవరి మాటలకో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇక్కడ మణి సింపతి క్రియేట్ చేసుకోలేదు. పాపం హౌస్లో అప్పటి వరకు, ఈ రోజు నాగ్ గారు వచ్చినప్పటి నుంచి అప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్లో మనీ ప్లేస్లో ఎవరున్నా ఏడుపు వస్తుందబ్బా. ఏడుపు రాలేదంటే మరి మీరు మరీ అంత స్ట్రాంగ్ అయినా అయ్యి ఉండాలి. ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. పాపం మా ఏడుపు వచ్చేసి నేను జడ్జి చేసే సిచ్యువేషన్లో లేను సార్.
అని ఏడ్చేశాడు. నాకేమనిపించిందంటే నాగార్జున గారు ఓకే ఆ పిల్లోని ఏడవద్దు అన్నారు, టిష్యూ పక్కన పెట్టుకో అన్నారు, ఇన్ని చెప్పారు. కానీ లాస్ట్లో కొంచెం ఏదైనా మోటివేషన్ ఇచ్చుండుంటే బాగుండేది ఆ పిల్లోడికి. ఆ పిల్లోడు ఫుల్గా ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే ఈ హౌస్లో నేనే రాంగా, నేను ఒక రాంగ్ పర్సన్, నా నేచరే రాంగా అని ఆ పిల్లోడు మెంటల్గా ఆ టార్చర్లో ఉన్నాడు. కొంచెం నాగార్జున గారి నుంచి కొంచెం ఏవైనా మోటివేషన్ వచ్చి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది ఇక్కడ. సో ఆ పిల్లడు ఏడుస్తూ చివరికి లేదు ఎవరొకరికి ఇవ్వాలి అంటే సెల్ఫిష్ సీతకి ఇచ్చేటప్పటికి సీత ఏంటో మాట్లాడిపోతుంటే నాగార్జున గారు నువ్వెవరమ్మా జడ్జి చేయడానికి, బాగా చెప్పారు. ఎందుకంటే నాగార్జున గారికి కూడా అర్థమవుతుంది, సీతకి ఏం చూస్తున్నారు కదా ఆయన, సీత సెల్ఫిష్గా ఆడుతుంది అన్న విషయం నాగార్జున గారికి తెలుసు. సో ఇది నెక్స్ట్ ఎనాయింగ్ వచ్చేసి పృథ్వీకి ఇచ్చాడు. సీత వచ్చి మళ్ళీ మణి దగ్గరికి వెళ్ళింది. ఎన్నిసార్లు మణి దగ్గరికి వెళ్ళొద్దన్నా మణి దగ్గరికి వెళ్ళి ఇస్తుంటే దానికి కారణం అనకపోతే ఏమనాలి, సార్ నాకు ఇంకెవ్వరు లేరు సార్, ఓన్లీ మనీయే సార్ అంట. ఇంకా ఏడు మొదలు పెట్టింది, ఏదేదో చెప్పింది. ఆ ట్రయాంగిల్ది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో అదే మణి తన గురించి ఆడమంటే లేదు ఆడనన్నది, ఫస్ట్ విష్ణు కోసం ఆడతాను అన్నది. సో ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దొంగేడుపు, అప్పుడంతా దొంగేడు. సో నెక్స్ట్ ఎనాయింగ్ అంట ప్రేరణ అంట. ఇదే నేను అన్నా కదా స్లిప్పర్ షాట్, అక్కడ యష్మికిని ఇక్కడ ప్రేరణకి. ఎనాయింగ్ అంట ప్రేరణ అంట. ఇక్కడ కూడా నాగార్జున గారు ప్రేరణని పొగిడారు. ఆ నవ్వుతూ ఎప్పుడైతే ప్రేరణని పొగుడుతున్నారో వీళ్ళకి అది పెద్ద స్లిప్పర్ షాట్ అబ్బా వీళ్ళిద్దరికి. సో ఏంటది ఎనాయింగ్ ప్రేరణ అంట. ఏం లేదు జలస్, ప్రేరణ అంటే ఈ అమ్మాయికి జలస్ క్లియర్గా. సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటే నువ్వు నిజంగానే చాలా ఎంతూజియాజంగా ఉంటావు అని చెప్పారు. అలాగే ఆ అమ్మాయిని ఆ నవ్వుతూ చెప్పడం ఏంటంటే ఏమైనా చెప్పుకోండి ఆ పిల్ల మాత్రం సూపర్గా ఆడుతుంది అనే చెప్పారు. అది సో అది నెక్స్ట్ వచ్చేసి నబీల్ని సేవ్ చేశారు. నబీల్ని సేవ్ చేసిన తర్వాత ఆదిత్య గారు వచ్చారు. అంతకుముందు ఫస్ట్ నిఖిల్ని సేవ్ చేశారు కదా, నెక్స్ట్ నబీల్ని సేవ్ చేశారు. నెక్స్ట్ ఆదిత్య గారు వచ్చిన తర్వాత ఆయన బర్త్డే అంట, అందరినీ విష్ చేయమన్నారు. సో ఈయన దగ్గర నుంచి మనం నెగిటివ్స్ పెద్దగా హౌస్ మేట్స్ పెద్దగా నెగిటివ్స్ చెప్తాడని మనం ఎలాగో ఎక్స్పెక్ట్ చేయలేము. ఆయనకి హగ్స్ పంచేసి ఇస్తే హగ్స్ అందరికి ప్రాపర్గా పెట్టాడు ఆయన. నబీల్ మీరు గెలిస్తే నేను గెలిచినట్టే అని నబీల్కి. పృథ్వీ వారియర్, జెన్యూన్, ఎవరి వీక్ ఇంప్రూవ్మెంట్, ప్రాపర్గా చెప్పారు పృథ్వీ గురించి కూడా. నెక్స్ట్ విష్ణు ప్యూర్ హార్ట్, ఇది కూడా ప్రాపర్గా చెప్పారు. ప్రేరణ హార్డ్ వర్కింగ్, జీల్, హంగర్, ఇది కూడా ప్రేరణ గురించి కూడా సూపర్గా చెప్పారు. నిఖిల్ నువ్వు చాలా నచ్చావు అని చెప్పారు. నిఖిల్ వల్ల ఆదిత్య గారు కనీసం లాస్ట్ గేమ్ అయినా ఆడగలిగారమ్మా. అదే కాంతార క్లాన్లో ఉంటే అది కూడా ఛాన్స్ దొరికేది కదా ఆయనకి. సో అందరి గురించి హగ్స్ మాత్రం చాలా ప్రాపర్గా పెట్టారు. నబీల్, పృథ్వీ, విష్ణు, ప్రేరణ, నిఖిల్ 5గురు హగ్ ప్లేస్లో వాళ్ళు డిజర్వింగ్ అనమాట, బాగా పెట్టారు. పంచ్ అని చెప్పేటప్పటికి ఫ్రెండ్లీ పంచ్ అని చెప్పించారు. యష్మి బయాస్డ్గా ఉంటుంది, అది తగ్గించుకో. సీత రియల్ సీతగా ఉండు, రియల్ సీత మిస్ అవుతుందంటే రియల్ సీత ఇప్పుడే కనపడుతుంది, ఇంతకుముందు ఫేక్ సీతను చూసుంటాము, మనం ఇప్పుడు రియల్ సీతను చూస్తున్నాం. నెక్స్ట్ నైనిక గేమ్ బాగా ఆడాను. నెక్స్ట్ మణి ఆడియన్స్కి నువ్వు అంటే చాలా చాలా ఇష్టం, అందుకే నువ్వు ప్రతి వీక్ సేవ్ అవుతున్నావు. సో నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం. ఒక్కటే మెంటల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా కాపాడుకో, మంచి సలహా ఇచ్చారు. సో చూద్దాం ఏం చేస్తారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చేసాయి. నేను ఎవరెవరు ఏ సాంగ్లు పాడారు అన్నది నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు సడన్గా ఇక్కడ నేను రాసుకోలేదు కాబట్టి గుర్తులేవు. మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి, బిగ్ బాస్ తెలుగు స్పై అని వచ్చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే కామెంట్లో ఎవరైనా అడగండి, నేను అక్కడ కూడా పిన్ చేసి పెడతాను. సో ఇన్స్టాగ్రామ్లో మొత్తం డీటెయిల్స్ పెట్టాను. ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ చెప్తా ఎవరెవరు హౌస్లో అడుగు పెట్టారు అన్నది. హర్తేజ, మెహబూబ్, గంగవ్వ, గౌతమ్, నైనిపావని, టేస్టీ తేజ, అవినాష్, రోహిణి 8 మంది హౌస్లో అడుగు పెట్టారు. ఆల్రెడీ 9 ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి 8 మంది ఓల్డ్ హౌస్ మేట్స్ ప్లస్ వైల్డ్ కార్డ్స్. సో నెక్స్ట్ వీక్ నుంచి 8 versus 8 ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. హౌస్లో ఇంకా ఈ బిగ్ బాస్ రీలోడ్లో ఏమేం జరిగింది, ఆల్రెడీ మనం ప్రోమోలు చూసాం కదా కొంతమంది గెస్ట్లని, అవి కాకుండా ఇంకా ఏం జరిగింది అవన్నీ కూడా నేను రేపు పొద్దున్న వీడియో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అలాగే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయిపోయినాయి కదా లోపలికి. రేపు సండే, రేపు హౌస్లో నామినేషన్స్ అవుతాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.